మధుమేహం ప్రభావం కిడ్నీల మీద విపరీతంగా ఉండడమే కాకుండా కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీసే రిస్క్ ఉంటుంది. అందుకనే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ నెఫ్రోపతి అనే కండిషన్ ఉంటుంది. మధుమేహం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా కిడ్నీ స్క్రీనింగ్ టెస్టులు చెకప్స్ చేయించుకుంటూ ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి అదుపులో లేని మధుమేహం అనేది మూత్రపిండాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది, ముందు నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి ఉండే మెడిసిన్స్లో కిడ్నీ కేర్కి కూడా హెల్ప్ చేసే మెడిసిన్స్ ఉన్నాయా, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సత్యనారాయణ గారే మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. డయాబెటిక్ నెఫ్రోపతి అనే కండిషన్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కదండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అంటే అసలు ఏంటండి? డయాబెటీస్ వల్ల కిడ్నీ కనుక ఎఫెక్ట్ అయితే కనుక ఆ కండిషన్ మనం డయాబెటిక్ నెఫ్రోపతి అంటామండి. ఈ డయాబెటిక్ నెఫ్రోపతి అంటే స్టార్టింగ్ స్టేజెస్లో జస్ట్ సింపుల్ యూరిన్లో మూత్రంలో ప్రోటీన్ పోవడము ఇలాగే ఉంటుందన్నమాట. జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అది. దాని తర్వాత ఒక్కసారి ఈ ప్రోటీన్ పోవడం ఎక్స్టెండ్ అయ్యి ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షనాలిటీ అంటే మనం క్రియాటిన్ రూపంలో కానీ వేరే రూపంలో కానీ క్రియాటిన్ పెరగడం కానీ ఇవి చూసినప్పుడు దాన్ని CKD క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటూ ఉంటాము. క్రియాటినిన్ పెరగడము అనేదే ఒక పెద్ద ఇండికేషన్ అంటారా కిడ్నీ ఫెయిల్యూర్కి? ఇంకేమన్నా ఉంటూ ఉంటాయి ఆ పారామీటర్స్? అంటే స్టార్టింగ్ స్టేజెస్లో మనకి ఫస్ట్ ఇందాక నేను చెప్పినట్లు ప్రోటీన్ లీక్ అవుతూ ఉంటుంది అనమాట. కొంతమందికి ప్రోటీన్ చాలా ఎక్కువ లీక్ అవుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి కాలవాపులు రావడము, మూత్రంలో నురగ రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఒక్కసారి ఈ ప్రోటీన్ వెళ్తూ కిడ్నీలో చిన్న చిన్న నెఫ్రాన్స్ని వాటిని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో ఇలా డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ స్టేజ్లో మనకి క్రియాటిన్ పెరగడం స్టార్ట్ అవుతుంది. క్రియాటిన్ స్టార్టింగ్లో మనకి పెద్దగా ఏం ఇబ్బందులు కనబడవు మనకి. ఓకే, సో ఒకసారి ఈ క్రియాటిన్ ఒక స్టేజ్ దాటిన తర్వాత మాత్రం మనకి ఈ యూరియా క్రియాటిన్ ఎక్కువ అవడం వచ్చే సిమ్టమ్స్ లాస్ట్ స్టేజెస్ ఆఫ్ CKDలో ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. కొంతమంది ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా జనరల్ చెకప్స్ చేయించుకున్నప్పుడు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆ క్రియాటినిన్ లెవెల్స్ ఒక్కసారిగా హైగా కనిపిస్తూ ఉంటాయండి. అంటే ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా క్రియాటినిన్ పెరిగే రిస్క్ కూడా ఉంటుందా? కిడ్నీ ఫెయిల్యూర్లో CTN అనే జబ్బులు, ఓకే, క్రానిక్ ట్యూబులర్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటూ ఉంటాము. ఇలాంటి జబ్బుల్లో మనకి లాస్ట్ స్టేజ్ క్రియాటిన్ 8, 9, 10 వచ్చేంత వరకు యూరిన్ తగ్గదు. అండ్ వేరే ఎటువంటి సిమ్టమ్స్ వాపులు కానీ నడుస్తుంటే ఆయాసం కానీ ఇవన్నీ ఉండవు అనమాట. వాళ్ళకి చాలా నార్మల్ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. నార్మల్గా అంటే ఆకలి వేయకపోవడము, వామిటింగ్స్ వచ్చినట్టు ఉండడము, అంటే జనరలైజ్డ్ వీక్నెస్ ఉండడము, ఇవన్నీ కిడ్నీ వల్లనే వాళ్ళకి టెస్ట్ చేసేంత వరకు అర్థం కాదు. సో ఇలాంటి కొన్ని కండిషన్స్లో మనకి లాస్ట్ స్టేజెస్ వరకు సిమ్టమ్స్ కనబడవు. అంటే మూత్రపిండాల మీద ఈ అదుపులో లేని డయాబెటీస్ అసలు మధుమేహం అనేదే ఒక తీవ్రమైన ఎఫెక్ట్ చూపించే రిస్క్ ఉంటుంది. అంటే ఇప్పుడు షుగర్ ఉన్న ప్రతి ఒక్కరికి డయాబెటిక్ నెఫ్రోపతి రాదు. సో దీనికి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ కొంతమంది ఉంటుంది. అంటే హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్, ఫ్యామిలీలో కొంతమందికి డయాబెటీస్ వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడ్డము, ఇలా కొంచెము. రెండు అన్కంట్రోల్డ్ డయాబెటీస్, కంట్రోల్డ్ డయాబెటీస్ వర్సెస్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మీరు మంచిగా షుగర్ కంట్రోల్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసి డైట్ చేస్తే ఈ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ లేని వాళ్ళకి కిడ్నీ మీద ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు నెఫ్రోపతి ఉన్నా కూడా షుగర్ కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు మనం నెఫ్రోపతిని కంట్రోల్లో ఉంచవచ్చు. ఈ మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి చేసే ప్రయత్నాల్లో ఏ విషయాలు ఉంటూ ఉంటాయి? మధుమేహం ప్లస్ ఒబేసిటీ అండ్ కిడ్నీ కేర్ ఎలా తీసుకోవచ్చు? ఫస్ట్ స్టెప్ ఈ స్క్రీనింగ్ అండి. ఇందాక చెప్పినట్టు షుగర్ ఉన్న ప్రతి ఒక్కరికి కిడ్నీ ప్రాబ్లం ఉండాలని లేదు. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే నార్మల్ డయాబెటీస్ అందరూ ఇయర్లీ వన్స్ ఒకసారి యూరిన్ టెస్ట్, క్రియాటిన్ టెస్ట్ చేసుకోవాలి. ఒకసారి కళ్ళ పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే కిడ్నీ జబ్బు డయాబెటిక్ నెఫ్రోపతి అనేది స్టార్ట్ అవ్వక ముందు నుంచే చాలా మందిలో 90 మందిలో డయాబెటిక్ రెటినోపతి ఉంటూ ఉంటుందన్నమాట. చాలా మంచి పాయింట్. ఇయర్లీ చెకప్లో యూరిన్ టెస్ట్, యూరిన్లో ప్రోటీన్ కనబడుతుంది ఫస్ట్, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు. 2 క్రియాటిన్ పెరిగే అవకాశం ఉంటుంది. 3 ఈ ఫండస్ ఎగ్జామినేషన్, అంటే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెటీనా చెకప్ చేయించుకుంటే రెటీనాలో డయాబెటిక్ రెటినోపతి ఉంటే కనుక వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే డయాబెటిక్ రెటినోపతి కూడా సైలెంట్గా ఉండే రిస్క్ ఉంటుంది అంటారు? డయాబెటిక్ రెటినోపతి సైలెంట్గా ఉండే రిస్క్ చాలా తక్కువ. ఎందుకంటే దానికి కంటి చూపులో మసకలు రావడము ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కానీ స్టార్టింగ్ స్టేజెస్లో దీంట్లో కూడా క్లాసిఫికేషన్స్ ఉంటాయి. NPDR, PDR అని ఉంటుంది. మళ్ళీ NPDRలో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ ఉంటుంది అనమాట. సో మైల్డ్గా ఉన్న వాళ్ళకి మీకు పెద్దగా సిమ్టమ్స్ లేకపోవచ్చు. కానీ ఒకసారి మోడరేట్, సివియర్కి వచ్చిన తర్వాత కంటి చూపులో మీకు తేడాలు రావడము, మసకగా కనిపించడము, కంటి లోపల బ్లీడ్ అవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీలో ఎలాంటి చేంజెస్ జరుగుతూ ఉంటాయి? ఫస్ట్ మనకి ఏమవుతుందంటే అండి, ఇందాక నేను చెప్పినట్టు ప్రోటీన్ లీక్ అవడం మొదలు పెడుతుంది. దీని తర్వాత హైపర్ ఫిల్ట్రేషన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే కిడ్నీలు పెద్దగా అవడం, కొంచెం మామూలుగా కిడ్నీలు పాడైపోయినప్పుడు ఏమైందంటే స్కాన్లో కిడ్నీలు చిన్నగా అయిపోతాయి.
కానీ షుగర్లో ఆపోజిట్, కిడ్నీలు పెద్దగా అవుతాయి అన్నమాట. ఓకే. సో కిడ్నీ సైజ్ పెరగడము, అంటే వాసినట్టు అవుతాయి అంటారు. వాప్ అని చెప్పకూడదు కానీ కిడ్నీ స్వతహాగానే సైజ్ పెరుగుతుంది అనమాట. హైపర్ ఫిల్టరేషన్ వల్ల కిడ్నీ సైజ్ పెరుగుతుంది అనమాట. అంటే ఫిల్టరేషన్ సరిగ్గా ఉండదు. ఫిల్టరేషన్ సరిగ్గా ఉండదు. డయాబెటీస్లో మనకి వాపులు తొందరగా వస్తాయి. ఇప్పుడు నార్మల్గా చాలా రకాల కిడ్నీ జబ్బుల్లో మనకి క్రియాటిన్ 5, 6, 7 వరకు కూడా వాపులు ఉండవు. కానీ డయాబెటీస్లో 3.5 క్రియాటిన్ దగ్గరే వాపులు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. కిడ్నీ హెల్త్ అనేది హైపర్ టెన్షన్, బీపీ కంట్రోల్కి కూడా అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇలా డయాబెటిక్ నెఫ్రోపతి కండిషన్లో హైపర్ టెన్షన్ కూడా గురవుతూ ఉంటారా? ఇందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. ఇప్పుడు స్వతహాగా మనకి షుగర్తో, ఇప్పుడు ఇవాళ మనకి షుగర్ స్టార్ట్ అయింది అనుకోండి, ఒక 5 years తర్వాత మనకి హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈజ్ రిలేటెడ్ టు డయాబెటీస్ అన్నట్లు. ఓకే, షుగర్ వల్ల కిడ్నీ జబ్బు రావడం వల్ల కూడా హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. దీనికి మనం ముందు మాట్లాడుకున్నట్టు స్క్రీనింగ్, డైట్ అండ్ మెడికేషన్స్ అండ్ రెగ్యులర్ ఫాలో అప్. అంటే ఉప్పు తగ్గించడం డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చేస్తే మంచిది అంటారు? ఎస్ అండి. ఫస్ట్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు డైట్ ఈజ్ బై డిఫాల్ట్ అందరికీ ఉంటుంది. 2, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, అంటే షుగర్ ఉండి షుగర్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయి ఉంటుంది, మదర్కో, ఫాదర్కో, మావయ్యకో, ఎవరికో ఒకరికి, ఇలాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం అదుపులుంచే మెడిసిన్స్లో నవేడేస్ కొన్ని లేటెస్ట్ డెవలప్మెంట్స్ చాలా చోటు చేసుకున్నాయి. వాటిలో కిడ్నీ కేర్కి కూడా ఉపయోగపడుతున్నాయి. అవి ఏంటండి? రీసెంట్గా మనం లాస్ట్ ఒక 7-8 years నుంచి మనం బాగా వాడుతున్న మెడికేషన్స్లో SGLT2 ఇన్హిబిటర్స్ అని కొన్ని మెడికేషన్స్ ఉన్నాయండి, డాపాగ్లిఫ్లోజన్ అని. ఇవన్నీ ఇంతకుముందు మనకి చాలా మెడికేషన్స్ ఉన్నాయి ఏది షుగర్ కంట్రోల్ చేయడానికి, కానీ వీటిలో కిడ్నీ మీద పాజిటివ్ ఎఫెక్ట్స్ చూపించిన మెడికేషన్స్ వెరీ హ్యాండ్ఫుల్, 1-2 ఉంటాయి అనమాట. బీపీలో కూడా అంతే. ఇప్పుడు లాస్ట్ ఒక 6-7 years నుంచి మనకు దాదాపు ఒక 4-5 drugs వచ్చినాయి, కొత్త మెడికేషన్స్. అవి షుగర్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతాయి అండ్ కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపుతూ ఉంటాయి. దీంట్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు SGLT2 ఇన్హిబిటర్స్ అందరికీ పెట్టచ్చా అంటే మీ కండిషన్ని బట్టి, మీ క్రియాటిన్ని బట్టి, మీ ప్రోటీన్ని బట్టి మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఓకే, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు బీపీ కోసం వాడే మందుల్లో కూడా ఫిన్రినోన్ అనే కొత్తగా ఒక మందు వాడుతున్నాం మనం. అది కూడా కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలానే అందరికీ పెట్టచ్చా అంటే మీ కండిషన్ని బట్టి, మీ క్రియాటిన్ని బట్టి, అంటే మీ పారామీటర్స్ని బట్టి ఈ మెడికేషన్స్ని మనం ఒకదాని తర్వాత ఒకటి, లేదంటే డోస్ పెంచుకుంటూ వెళ్ళడం, ఒకటే ట్యాబ్లెట్ డోస్ పెంచుకుంటూ వెళ్ళడం, ఇట్లా చేస్తూ ఉండాలి. ఈ SGLT ఇన్హిబిటర్స్ అంటే ఏంటండి? మోంజారో ఇలాంటివి వినపడుతుంటే అవేనా? లేదండి, SGLT2 ఇన్హిబిటర్స్ వేరు. ఇప్పుడు మనం మోంజారో ఇవన్నీ మనం లాస్ట్ 1 year, 1.5 year నుంచి వాడుతున్నాము. కానీ గుడ్ థింగ్ ఏంటంటే కొంచెం అబ్యూస్ చేస్తున్నారు ఈ మోంజారో, విగోవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అబ్యూస్ చేస్తున్నారు. కానీ మనకి ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఈ ఏదైతే మనం మోంజారో, టిర్జాపిటైడ్ అని వాడుతున్నామో, మనం స్టడీస్ చూసుకున్నట్లయితే దానివల్ల కూడా యూరిన్లో ప్రోటీన్ తగ్గడము, కిడ్నీ క్రియాటిన్ పెరగకుండా ఆగడము, దానిలో చాలా పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే, చాలా వరకు మీరు చూసుంటారు, ఎవరైతే డయాబెటీస్ ఉంటారో చాలామంది కొంచెం స్థూలకాయం వైపు ఉంటారు. వీళ్ళలో వెయిట్ తగ్గడం వల్ల కూడా కిడ్నీ పైన చాలా పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అలా కూడా మనకి స్వతహాగా డ్రగ్ పర్సే మనకి కిడ్నీ పైన చాలా పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. 2 వెయిట్ తగ్గడం వల్ల దాని ఎఫెక్ట్ కొంచెం మల్టిప్లై అవుతుంది అన్నట్లు. అంటే ఈ మెడిసిన్స్ మధుమేహాన్ని అదుపులో ఉంచడంతో పాటు అంటే వెయిట్ కూడా తగ్గిస్తాయి అంట. అవునండి, మధుమేహాన్ని యాక్చువల్లీ ఈ మెడికేషన్స్ ఆర్ ఓన్లీ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్, అందరూ వాడకూడదు. ఎవరైతే డయాబెటిక్ ఒబేస్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళ ఐడియల్ పేషెంట్స్. ఈ మోంజారో ఏదైతే మీరు వాడుతున్నారో, ఒజంపిక్ కానీ మోంజారో కానీ ఏదైతే మీరు వాడుతున్నారో, మనం మాట్లాడుకుంటున్నామో, ఇవి ఒబేస్ డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ ద రైట్ క్యాండిడేట్స్ టు యూజ్. ఇంజెక్షన్స్ ఫామ్లో, టాబ్లెట్స్ ఫామ్లో కూడా కొన్ని ఉంటాయి. ఇంజెక్షన్ ఫామ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, వీక్లీ వన్స్ ఇంజెక్షన్ కాబట్టి. అంటే ఎలాంగ్ విత్ దీస్ ఇంజెక్షన్స్ వాళ్ళు మెడిసిన్స్ కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది? అవునండి, రొటీన్ మెడికేషన్స్. ఇప్పుడు ఒక మోంజారో వాడడం వల్ల, లేదంటే ఒక ఒజంపిక్ వాడడం వల్ల షుగర్ మొత్తం కంట్రోల్లోకి వచ్చేది. ఇవేంటంటే ఎడిషనల్ డ్రగ్స్ అన్నట్లు, ప్లస్ యాడ్ ఆన్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. ఈ మధ్య కొన్ని రకాల స్కూల్ ఆఫ్ థాట్స్ కూడా వింటుంటామండి. 5.6 HbA1c ఉంచడం, బిలో ఉండడం అనేది ఐడియల్ అని చెప్తూ ఉంటారు కదా. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి 7 దాకున్నా తప్పు లేదు, ఎక్కువగా అగ్రెసివ్గా ఉండాల్సిన అవసరం లేదు అని కూడా కొన్ని రకాల స్టడీస్ చెప్తున్నాయని చెప్తూ ఉంటారు. అట్లా ఏంటి ఫ్యాక్ట్? అంటే ఇప్పుడు ఒకసారి మనం వన్స్ యువర్ డయాబెటిక్, ఈ కంట్రోల్ అనేది మీ ఏజ్ని బట్టి, మీ కోమార్బిడిటీస్ని బట్టి, మీ కిడ్నీ కండిషన్స్ని బట్టి చెప్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఎల్డర్లీ పేషెంట్స్, ఒక 65-70 years ఉన్న వాళ్ళకి, హార్ట్ పేషెంట్స్ వాళ్ళకి స్ట్రిక్ట్ గ్లైసెమిక్ కంట్రోల్ అంటే బిలో 7, బిలో 6.5 రికమెండ్ చేయం మనం. కొంచెం మోడరేట్ కంట్రోల్లో పెడతాం, అరౌండ్ 6.5 to 7.5 అని చెప్తాము. ఓకే, అలాంటి వాళ్ళకి మరీ తక్కువ చేసుకొని మీరు 6 లోపలికి రండి, 5 లోపలికి రండి అని చెప్పం, ఎవరికి చెప్పం మనం. అదే సిచ్యువేషన్లో ఒక యంగ్ ప్రొఫెషనల్ ఉన్నాడు, హూ ఇస్ ఫిట్, హూ కెన్ డూ వర్కౌట్స్, హూ కెన్ డూ డైటింగ్ అండ్ వాళ్ళకి స్ట్రిక్ట్ కంట్రోల్ చెప్తాం.
అంటే ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు ఒకటేసారి 6 అలా ఉందంటే వాళ్ళకి డయాబెటీస్ సైడ్ ఉన్నట్టు అనుకోవాల్సి ఉంటుంది. ఎనీథింగ్ లెస్ దెన్ 6.3 is pre-diabetic అండి. 5.8 to 6.3, 6.4 is pre-diabetic. Once you are pre-diabetic, nobody will start medication. మీకు ఎవరు మందులు స్టార్ట్ చేయరు. 99% ఆఫ్ ద డాక్టర్స్ మీకు డైట్ చేంజెస్, ఎక్సర్సైజ్, హెల్తీ లైఫ్ స్టైల్ దీని మీదే ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. చాలా వరకు మోటివేటెడ్ పేషెంట్స్ ఎవరైతే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో మా దగ్గరకు వస్తారో వాళ్ళు చాలా వరకు మనకి రివర్స్ అవుతూ ఉంటారు, అంటే నార్మల్ HbA1c లెవెల్కి వస్తూ ఉంటారు. ఈ డయాబెటీస్ గురించి అర్థం చేసుకోవడానికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటూ ఉంటాయండి. చాలా మందిలో అంటే ఫాస్టింగ్ ఒకలాగా ఉంటుంటుంది, పోస్ట్ లంచ్ ఒకలాగా ఉంటుంది, HbA1c బాగానే ఉంది కదా అనుకుంటారు, కానీ ఫాస్టింగ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అంటే సింగిల్ రీడింగ్ని బట్టి మనం డయాబెటీస్ డయాగ్నోస్ చేయము. సో మనం ఏం చేస్తామంటే ఫాస్టింగ్ వెల్ అబోవ్ ద నార్మల్ లిమిట్, అంటే ఎనీథింగ్ అబోవ్ 110 to 124 ఇస్ ప్రీ డయాబెటిక్ ఆర్ ప్రీ డయాబెటిక్ రేంజ్ అని చెప్తాం. ఎనీథింగ్ మోర్ దెన్ 124 ఇస్ డయాబెటిక్. అండ్ పోస్ట్ పెండిల్ కూడా అంతే, ఎనీథింగ్ మోర్ దెన్ 200 ఇస్ డయాబెటిక్ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫాస్టింగ్లో 180, 190 చూసారనుకోండి, దట్స్ అ కన్సర్న్. అలా కాకుండా మనకి ఈ ఒక్క రీడింగ్తో కాదు అంటే కనుక 3 months యావరేజ్ HbA1c ఇస్ ద బెస్ట్ గైడ్ అనమాట. మధుమేహం అదుపులో లేదు అన్న ఇండికేషనే ఇంకా కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయి అన్న దానికి తీసుకోవాల్సిందేనా? అంతేనండి, ఎందుకంటే షుగర్ కంట్రోల్ లేకపోతే ఒక కిడ్నీ అనే కాదండి, డయాబెటిక్ రెటినోపతి కానివ్వండి, న్యూరోపతి కానివ్వండి, గ్యాస్ట్రోపతి కానివ్వండి, షుగర్ వల్ల ఎఫెక్ట్ అవ్వని ఆర్గాన్ లేదండి. సో షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఈ కాంప్లికేషన్ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో ఒక్క కిడ్నీ గురించి మనం మాట్లాడుకోకూడదు. డయాబెటీస్ వల్ల చాలా ఆర్గన్స్, ఇప్పుడు నరాల బలహీనత రావచ్చు, డైజెషన్ ఇష్యూస్ రావచ్చు, కళ్ళు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు, స్ట్రోక్, కార్డియాక్ కండిషన్స్, కిడ్నీ ఫెయిల్యూర్, అల్సర్స్, కాళ్ళు తీసేయడము, ఇవన్నీ ఏంటంటే అన్కంట్రోల్ డయాబెటీస్లో ఎక్కువ ఉంటూ ఉంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్కి ఒక ప్రధానమైన కారణం డయాబెటీస్ అయినా లేకపోతే ఉన్న ఫ్యూ వాటిలో ఇదొకటి అంటారా? మెజారిటీ ఆఫ్ ద చంక్ మనం ఇండియాలో చూసుకుంటేనండి 60 to 70% ఆఫ్ ద డయాబెటిక్ CKD పేషెంట్స్ డయాబెటీస్, హైపర్ టెన్షన్. మరి ముఖ్యంగా కిడ్నీస్ మీద డయాబెటీసా హైపర్ టెన్షన్ ఎక్కువ ఎఫెక్ట్ చూపించేది ఏదంటారు? ఈ రెండు గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒకసారి మీకు డయాబెటీస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 4-5 years తర్వాత ఆటోమేటికల్లీ యూ విల్ టెండ్ టు బికమ్ హైపర్టెన్సివ్. ఓకే, మధుమేహంతో పాటు ఇంకా ఏ జెనెటిక్ రీజన్స్ ఎక్కువగా చూస్తారా? జెనెటిక్ రీజన్స్లో మనం ఎక్కువగా చూసేది ADPKD, కిడ్నీలో బుడగలు ఉండడము, ఇంకా వేరే ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి, లైక్ లూపస్ నెఫ్రైటిస్ కానీ, లేకపోతే ఈ వేరే MPGN అని చాలా ఉంటాయి అన్నమాట. ఈ ఇమ్యూన్ కండిషన్స్ వల్ల కొన్ని చూస్తూ ఉంటాము. అవి కాకుండా మేజర్గా ఇంకా మనం చూసేది అంటే స్టోను, ఇన్ఫెక్షన్స్, వీటి వల్ల కిడ్నీ డ్యామేజెస్ ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. ఈ కిడ్నీస్ మీద కానీ లివర్ మీద కానీ రకరకాల మెడిసిన్స్ ఎఫెక్ట్ అండ్ హెర్బల్ మెడిసిన్స్ ఇలాంటి వాటి ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళు పాటించే డైట్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అంటారు. ఈ వీటి గురించి కూడా ఒకసారి చెప్తారా? డైట్లో మేజర్గా మనం చూస్తున్న చేంజ్ లాస్ట్ 10 yearsలో ప్రాసెస్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ మీట్, హై సాల్ట్ కంటైనింగ్ ఫాస్ట్ ఫుడ్స్ అండ్ టూ మచ్ నాన్ వెజ్ ప్రోటీన్ కన్జంప్షన్, ఈ వెరీ బ్యాడ్ హ్యాబిట్స్ అండి. దీస్ ఆర్ అంటే చాలా ఎక్కువ చూస్తున్నాం అనమాట. స్పెషల్లీ ఎక్కువ మనము ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ లేదంటే డెస్క్ జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉన్నాం. దే టెండ్ టు ఈట్ మోర్ ఫాస్ట్ ఫుడ్స్. అలా సాల్ట్ ఉంటుంది వాటిలో, అది గమనించుకోరు. యాక్టివిటీ తక్కువైపోవడము అండ్ ప్లస్ హైడ్రేషన్, వాటర్ తాగరు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండోర్స్ వర్క్ చేస్తూ ఉంటారు, ఏసీలు ఉంటాయి, దాహం వేయదు, దాహం ఉండదు. సో దాహం ఉన్నా లేకపోయినా ఒక సెట్ ఆఫ్ వాటర్ లిమిట్ పెట్టుకొని, మీరు ఒకవేళ ఇండోర్స్ ఉంటే వాటర్ తక్కువ తీసుకోండి, బట్ కంప్లీట్లీ అవాయిడ్ చేయడం. అసలు ఒక బాటిల్ కూడా తాగరు, చిన్న బాటిల్ కూడా తాగనని చెప్తూ ఉంటారు వచ్చినప్పుడల్లా. మేజర్గా కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ వీళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. వాటర్ ఇంటేక్ అనేది కిడ్నీ ఫెయిల్యూర్ని కూడా దూరంగా ఉంచుతుంది అంటారా? హెల్తీ కిడ్నీస్ అండి. ఇప్పుడు మనకి ఎట్లయితే మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే బాడీ హెల్తీగా ఉంటుందో, కిడ్నీ కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలంటే గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇస్ రిక్వైర్డ్. అలాగే మనం ఓవర్గా ఎక్సర్సైజ్ చేస్తే ఎట్లయితే ఇబ్బంది పడతామో, మరీ ఎక్కువ వాటర్ తాగే కూడా ఉంటారు కొంతమంది, 7 liters 8 liters, అలా దానివల్ల కూడా కిడ్నీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో మోడరేట్ ఇంటేక్, మన క్లైమాటిక్ కండిషన్స్కి అరౌండ్ 3 to 3.5 liters షుడ్ బి మోర్ దెన్ ఎనఫ్. కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయి అనడానికి ఇండికేషన్ అనేది ఒక లేట్ స్టేజ్లోనే కనిపిస్తుంది అండి ప్రతి వాళ్ళలో, లేదా కొంతమందిలో అలా ఉంటుంది? అన్ఫార్చునేట్లీ చాలా లేట్ స్టేజ్లోనే తెలుస్తుందండి. చాలామందికి స్క్రీనింగ్లో బయటపడిన వాళ్ళకి క్రియాటిన్ 2, 3, 3.5 వచ్చేంత వరకు మనకి చాలాసార్లు తెలియకపోవచ్చు కిడ్నీ ఫెయిల్యూర్ ఉందని. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి సిమ్టమ్స్ అంటే ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో, కాలవాపులు కానీ, లేకపోతే ఆకలి వేయకపోవడము, నీరసంగా ఉండడము, వామిటింగ్స్, ఇవన్నీ జనరలైజ్డ్ వీక్నెస్ అంటాము. ఇవన్నీ ఏంటంటే లేట్ స్టేజెస్లోనే మనకి బయటపడుతూ ఉంటాయి అన్నమాట. ఎర్లీ స్టేజెస్లో ఈ సిమ్టమ్స్ అసలు కనపడవు మనకి.
జనరల్గా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో ఏ విషయాలు ఉంటాయి, ఫర్దర్గా ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఇంకెలాంటి టెస్టులు ఉంటాయి? జనరల్గా మనం ఈ కాంటెక్స్లో మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్, రెగ్యులర్ డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వితౌట్ ఫెయిల్ నేను ఇందాక చెప్పినట్లు ఒక యూరిన్ టెస్ట్, యూరిన్లో ప్రోటీన్ పోతుందా లేదా, ఒక క్రియాటిన్ టెస్ట్, ఒక ఐ ఎగ్జామినేషన్, ఈ 3 చేయించుకుంటే సరిపోతుందండి. ఇయర్లీ వన్స్ సరిపోతుంది. ఫ్యామిలీలో కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, లేదంటే హై రిస్క్ బిహేవియర్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డెస్క్ జాబ్ చేయడము, వాటర్ తక్కువ తీసుకోవడము, ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఇలాంటి వాళ్ళు అట్లీస్ట్ వన్స్ ఇన్ 2-3 years అన్న బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఒకసారి అన్న అల్ట్రాసౌండ్ చేయించుకుంటే బెటర్. అంటే ఒకసారి బ్యాక్ పెయిన్ అనేది కిడ్నీ ప్రాబ్లమ్స్కి ఇండికేషన్ అవ్వచ్చు. అవునండి, స్టోన్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్ అనేది చాలా అన్ని బ్యాక్ పెయిన్స్ ఇస్ నాట్ కిడ్నీ స్టోన్స్. అలా అని బ్యాక్ పెయిన్ కిడ్నీ స్టోన్స్ రూల్ అవుట్ చేసుకోవడము బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళలో చాలా ఉత్తమం అండి. కిడ్నీ ఫెయిల్యూర్కి గురవుతున్నారని తొలి దశలోనే గుర్తించారనుకోండి, ఇలాగ స్క్రీనింగ్ టెస్ట్లతో వాటితో ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఒకటి, ఈ షుగర్ పేషెంట్స్కి మనం ఏం చెప్తామంటే స్ట్రిక్ట్ షుగర్ బాగా కంట్రోల్ చేసుకోమని చెప్తాము. డైట్ చేంజెస్ మనం రీఇన్ఫోర్స్ చేయొచ్చు అనమాట వాళ్ళని. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనం డైట్ కంట్రోల్ చేసి, షుగర్ కంట్రోల్ చేసి, ఈ ప్రోటీన్ ఏదైతే మనకు లీక్ అవుతుందో ఆగడానికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి మన దగ్గర. ఈ మెడికేషన్ స్టార్ట్ చేసిందాక మనం మాట్లాడుకునే SGLT2 ఇన్హిబిటర్స్ కానీ, లేదంటే ACE and ARBs అని కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం స్టార్టింగ్ నుంచే మనం ఆ ప్రిస్క్రిప్షన్లో కనుక ఇన్కల్కేట్ చేస్తే కనుక చాలా వరకు డిసీజ్ ప్రోగ్రెషన్ని మనం రివర్స్ చేయకపోయినా కూడా ప్రోగ్రెషన్ని ఆపచ్చు. ఇంకా అసలు వాళ్ళ లైఫ్ లాంగ్ డయాలసిస్ అవసరం లేకుండా, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా మేనేజ్ చేయగలరా తొలి దశలో గుర్తిస్తే? చాలా వరకు అండి, అంటే 100% చెప్పలేము మనం, బట్ చాలా వరకు మనం ప్రోటీన్ కంట్రోల్ చేసుకోగలిగి, ప్లస్ డైట్ చేసుకోగలిగి, షుగర్ కంట్రోల్ చేసుకోగలిగితే కనుక కంప్లీట్లీ ఆపగలం అని చెప్పలేం. కానీ డిసీజ్ని సిగ్నిఫికెంట్గా ప్రోగ్రెషన్ అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఇవన్నీ చేయకపోతే కనుక ఒక 4-5 yearsలో మనకి డయాలసిస్ స్టేజ్ వస్తుంది అనుకుంటే కనుక ఇవన్నీ చేస్తే 10 years 15 years దాన్ని ప్రొలాంగ్ చేయగలం. కిడ్నీ ఫెయిల్యూర్ ఎప్పుడు ఇర్రివర్సిబుల్ అంటారు, సిమ్టమ్స్ కనిపించిందంటే ఇంకా ఇర్రివర్సిబుల్ అయినా? కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా మనకు రకాలు ఉంటాయండి, 2 types ఉంటాయి. ఒకటి టెంపరీ ఫెయిల్యూర్, 2 పర్మనెంట్ ఫెయిల్యూర్. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న కండిషన్స్ అన్ని ఏదైతే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ADPKD సిస్టులు కానీ, ఈ ఇమ్యూన్ కండిషన్స్ కానీ, వీటిలో ఏంటంటే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే కిడ్నీ ఇంతకుముందు నార్మల్గా ఉంటుంది, ఏదైనా టెంపరీ కండిషన్ లైక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఎక్సెసివ్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడము, ఎక్సెసివ్ ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకోవడము, సివియర్ డీహైడ్రేషన్, వీటి వల్ల టెంపరీగా డౌన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు రికవరీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి డయాలసిస్ కూడా టెంపరీగా సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇలాంటి కండిషన్ ఈ టెంపరీ ఫెయిల్యూర్స్లో ఏం చేస్తామంటే కిడ్నీ రికవర్ అయ్యేంత వరకు మనం డయాలసిస్తో సపోర్ట్ చేస్తూ ఉంటాం. మామూలుగా జనరల్గా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు, CKD ఉన్నప్పుడు ఇక డయాలసిస్ అంటే ఇంకా వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్ ఒక స్టేజ్కి వచ్చేసినట్టే, రివర్స్ అవ్వదు, ఇక మేనేజ్ చేయడమే అని చెప్పుకోవాల్సి ఉంటుందా? అవునండి, అంతే అనుకోవాలి. ఎవరైతే ఈ CKD స్టేజ్లో మనకి రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండి క్రియాటిన్ 2, 3, 4 స్లోగా ప్రోగ్రెస్ అయ్యి డయాలసిస్ మీదకి వెళ్తారో ఇలాంటి వాళ్ళు డయాలసిస్ నుంచి బయటకు వచ్చే కండిషన్స్ చాలా తక్కువగా అరుదుగా చూస్తూ ఉంటాం. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది స్లోగా ప్రోగ్రెస్ అవుతుందండి, సడన్గా పీక్స్కి వెళ్ళిపోవడం అలా కూడా ఉండొచ్చు అంట? మన కండిషన్ బట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీకు డయాబెటిక్ నెఫ్రోపతి స్టార్ట్ అయింది, మీరు కేర్ తీసుకోలేదు, అంటే షుగర్ అన్కంట్రోల్గా ఉంది, షుగర్ కంట్రోల్ లేదు, 3 months అరెస్ట్ 10, 11, 12 వెళ్ళిపోతుంది, ప్రోటీన్ యూరియా మందులు పెట్టలేదు ఎవరు, మీకు ప్రోటీన్ 3 grams 4 gramsకి వెళ్ళిపోతుంది. ఇలాంటి వాళ్ళకి చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది డిసీజ్. లేదు మంచి కంట్రోల్ చేసుకున్నారు, షుగర్ కంట్రోల్ అయింది, ప్రోటీన్ మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ చేశారు, రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉన్నారు, డైట్ చేస్తున్నారు, వెయిట్ మేనేజ్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తే కనుక డిసీజ్ అనేది చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. కొంతమందిని చూస్తూ ఉంటామండి, షుగర్ ఎప్పటి నుంచో ఉంది, మెడిసిన్స్తో బాగా మేనేజ్ చేస్తున్నాం అండ్ రకరకాల టిప్స్ ఫాలో అవుతున్నాం, మెంతులు అలాంటి వేపాకు ఇట్లా అంతా నార్మల్, నాకు ఎలాంటి సిమ్టమ్స్ లేవు అనుకునే వాళ్ళు సడన్గా కిడ్నీ ఫెయిల్యూర్కి గురవడం ఇలాంటివి కూడా చూస్తుంటాం కదండి. అంటే వాళ్ళు తరచూ చెకప్స్ చేయించుకోకపోవడం వల్ల వాళ్ళు అంటే ఏం బాగానే ఉన్నాంలే అనుకోవడం వల్ల కూడా అనుకోకూడదండి. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు స్టార్టింగ్ స్టేజెస్లో మీకు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవండి. మీకు ఒక లెవెల్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మీకు సిమ్టమ్స్ మొదలవుతూ ఉంటాయి. సో అంతా బాగుంది కదా అనుకోకండి, ఎందుకంటే అందుకని స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అండి. అయితే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది కొన్ని ఇయర్స్ టుగెదర్ టైం తీసుకుంటూ ఉంటుందండి. మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సడన్గా అక్యూట్గా కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. అక్యూట్గా వచ్చే రిస్క్ ఉంటుంది. మోస్ట్లీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అన్కంట్రోల్ డయాబెటీస్, లేదంటే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవడము, లేదంటే వేరే మందులు తీసుకోవడము, లేదంటే వేరే ప్రాబ్లమ్స్ వల్ల టెంపరీగా కిడ్నీ డ్యామేజ్ అవ్వడం, ఇవి కూడా జరుగుతూ ఉంటాయి మనకి. డయాలసిస్ ట్రీట్మెంట్ అంటే ఇంకా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి కదండి. అంటే క్లీనింగ్ చేస్తూ ఉంటారు.
ఏంటండి ఇంకా దాంట్లో ఏంటి ఇంకా లేటెస్ట్గా ఏమన్నా ఇంట్రడ్యూస్ చేశారుగా రీసెంట్గా, ఇవి ఎప్పటి నుంచో వింటున్నాం కదా, డయాలసిస్లో కొత్తదనాలు చోటు కొత్త మషీన్స్ వచ్చాయండి, మోర్ అంటే బెటర్ మెషిన్స్ వచ్చాయి. మనకి ఇంతకుముందు డయాలసిస్ మీద 1-2 years బతకడం చాలా ఎక్కువ, 10 years బ్యాక్, 15 years బ్యాక్. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మా దగ్గర లాస్ట్ 10 years నుంచి 12 years నుంచి డయాలసిస్ చేసుకొని హ్యాపీగా వాళ్ళు జాబ్ చేసుకుని కూడా చాలా మంది ఉంటారు. సో కొత్త మెషిన్స్, మోర్ రిఫైన్డ్ వర్షన్స్, ఇప్పుడు మన కార్లో ఎట్లయితే అంబాసిడర్ నుంచి ఇప్పుడు మనం బెంజ్ దాకా వచ్చామో అలాగే డయాలసిస్ మిషన్స్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, బెటర్ మిషన్స్ వచ్చాయి. పేషెంట్స్ కాంప్లైన్స్ బెటర్గా ఉంది, పేషెంట్స్ అండర్స్టాండింగ్ బెటర్గా ఉంది. ఇంకా దీంట్లో కూడా వేరబుల్ కిడ్నీస్ అని, ఇంప్లాంటబుల్ కిడ్నీస్ అని కొన్ని చిన్న చిన్న రీసెర్చెస్ జరుగుతున్నాయి. ఇంతవరకు ఫ్రూట్ఫుల్గా లేవు మనకి. ఆర్టిఫిషియల్ కిడ్నీస్, ఇంప్లాంట్, చిన్న చిప్ లాంటి కిడ్నీస్ ట్రై చేస్తున్నారు, బట్ ఇంకా మనకి సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ లేవు దాంట్లో. ఇంతకుముందు డయాలసిస్ అంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా చూసేవాళ్ళం, ఇప్పుడు అవన్నీ తగ్గాయి అంటారా? చాలా తగ్గాయండి. ఇప్పుడు ఈ కొత్త మెషిన్స్ కొత్తవి వచ్చినాయి, డయలైజర్స్ కొత్తవి వచ్చినాయి, మనకి మెథడ్స్ మారినాయి, రిఫైన్మెంట్స్ వచ్చినాయి మెషిన్స్లో. సో దీని ద్వారా బ్లడ్ ద్వారా ఈ బ్లడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ అంటాం, హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ, ఇవి చాలా తగ్గిపోయినాయి. అండ్ గవర్నమెంట్ నుంచి చాలా ఎఫర్ట్ ఉంది డయాలసిస్ మీద. రీయూజ్ డయలైజర్స్ వాడటం, ఇంతకుముందు ఏంటంటే ఒకటే డయలైజర్ 10 సార్లు 12 సార్లు వాడేవాళ్ళం. ఇప్పుడు అసలు ఆ పద్ధతే పోయింది, రీయూజ్ చేయట్లేదు. ఈవెన్ గవర్నమెంట్ సెంటర్స్, ఆరోగ్యశ్రీ కూడా రీయూజ్ చేయట్లేదు. సో దాని ద్వారా బ్లడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ చాలా తగ్గిపోయినాయి. సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గిన, స్టిల్ ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తున్న సైడ్ ఎఫెక్ట్ ఎలాంటివి ఉంటూ ఉంటాయి? 100% బెటర్మెంట్ అయిందని చెప్పను. ఇంకా బీపీ ఫ్లక్చుయేషన్స్ అవడము, డయాలసిస్ చేసుకున్నది కొంచెం వీక్నెస్ ఉండడము, అండ్ ట్రావెలింగ్ రెస్ట్రిక్షన్స్. ఇప్పుడు వారానికి 3 సార్లు రావాలి, డయాలసిస్ చేయించుకొని వెళ్ళాలి. మీరు ఒక 5 days 6 days అక్కడికి వెళ్దాం అనుకున్నారు, అలా వెళ్ళలేకపోవడము, కొంచెం ఫ్యామిలీలో ఎఫెక్ట్ అవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి మనం జనరల్లీ ట్రాన్స్ప్లాంట్ వైపు సజెస్ట్ చేస్తూ ఉంటాం. డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు డైట్ గురించి కూడా పర్టికులర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అంటారా? ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? మేజర్ చేంజ్ ఏం చెప్తామంటే, డయాలసిస్ పేషెంట్స్లో కిడ్నీ పేషెంట్స్కి ఒక అపోహ ఉంటుందండి. నేను ప్రోటీన్ తినకూడదు, నేను ప్రోటీన్ తింటే కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది అన్న అపోహ ఉంటుంది. డయాలసిస్ మీదకి రానంత వరకు అది పార్ట్లీ కరెక్ట్. ఒకసారి డయాలసిస్ మీదకి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఓకే, అది వెజిటేరియన్ రూపంలో ప్రోటీన్ అయితే చాలా బెటర్గా ఉంటుంది. నాన్ వెజ్ నుంచి ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు, ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. ఇది మేజర్ చేంజ్ అండి. ఓకేనండి డాక్టర్ సత్యనారాయణ గారు, డయాబెటిక్ నెఫ్రోపతి అంటే ఏంటి, మధుమేహం ఉన్నవాళ్ళు కిడ్నీ కేర్ ఎలా తీసుకోవాలి, నవేడేస్ వాటిలో మెడిసిన్స్లో కూడా వచ్చిన అడ్వాన్సెస్ ఏంటి, డయాబెటీస్ని అదుపులో ఉంచడంతో పాటు మూత్రపిండాలను కూడా సేఫ్గా ఉండే మెడిసిన్స్ గురించి కూడా తెలియజేస్తూ, అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మూత్రపిండాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుందని, స్క్రీనింగ్ టెస్టుల గురించి, ట్రీట్మెంట్స్ గురించి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. నమస్తే.